ఇక ఉస్మానియా జూనియర్ డాక్టర్ల ఆందోళన 4వ రోజు కొనసాగుతోంది. దానిలో భాగంగా జూనియర్ డాక్టర్లు కళ్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్టైఫండ్ ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 6 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, ఆసుపత్రులకు భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. మరోవైపు పాత ఉస్మానియా బిల్డింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మించాలంటున్నారు జూనియర్ డాక్టర్లు. పురాతన బిల్డింగ్ పేరు చెబుతూ కొత్తవి నిర్మించకుండా ప్రభుత్వాలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటివరకు ఆందోళనలు, నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు 24 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎలిందర్ అందిస్తారు. ఎలిందర్, జూనియర్ డాక్టర్ల డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారా ఉన్నతాధికారులు? ఇప్పటివరకు ఆందోళనలు, నిరసనలు చేశాం కానీ 24 నుంచి సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. మరి వీళ్ళు ఏదైనా రియాక్ట్ అయ్యారా? రైట్, జూనియర్ డాక్టర్లు 24 నుంచి సమ్మెబట్ట పడతామని చెప్పేసి సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏళ్లుగా వస్తున్నటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణితోటే ముందుకు వెళ్తున్నాయనేది జూనియర్ డాక్టర్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు సమ్మెబట్ట పట్టడానికి ప్రధానంగా స్టైఫండ్ ఒకటే సరైన కాలంలో రావట్లేదు. దాంతో పాటుగా అది ప్రధానమైన డిమాండ్తో పాటు ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణం, అదేవిధంగా దీనికి సంబంధించి ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి పేషెంట్ తరపునటువంటి జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు భద్రత కల్పించడం, అంటే అవుట్ పోస్టులు పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటుగా మౌలిక వసతులు, అదేవిధంగా ఏటేటా పెరుగుతున్నటువంటి ఎంబీబీఎస్ కావచ్చు, ఇటు పీజీ సీట్లతో వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, మన స్టేట్ నుంచి కావచ్చు విద్యార్థుల సంఖ్య, అంటే పీజీల డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చేందుకు ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు, హాస్టల్స్ రూమ్స్ కావచ్చు సరిపోవట్లేదు. సో ముఖ్యంగా లేడీస్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మౌలిక వసతులు కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా పెంచకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రధాన అంశాలుగా, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు సరిగా లేవు, దాంతో పేషెంట్లు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే డిమాండ్లతో వాళ్ళు సమ్మెబట్ట పట్టడం, వాళ్ళని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, సంబంధించినటువంటి మంత్రి కావచ్చు పిలవడం, సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సరిపోతుంది. సమ్మె చేసినటువంటి 2-3 రోజుల్లోనే పిలిచి 2-3 నెలల్లో పెండింగ్ ఏదైతే స్టైఫండ్ ఉంటుందో అది క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లానే ఎక్కడేసిన గొంగల్లానే తమ పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఈ జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ 2-3 సార్లు కలిసినప్పటికీ, మొదటిసారి కలిసినప్పటికీ 6 నెలల్లో ఈ సమస్య పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ మధ్యలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరు చెప్తూ కొన్ని రోజులు కాలయాపన చేశారు. ఇప్పుడు కోడ్ ముగిసింది, 15-20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చామనేది జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ స్టైఫండ్ అనేది ప్రధాన సమస్యగా, అంటే ఇప్పుడు అటెండెన్స్ పంపించిన తర్వాత మామూలు ఉద్యోగులతో పాటుగా ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు స్టైఫండ్ అనేది రెగ్యులర్గా మంత్లీ రావాల్సి ఉంటుంది. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడా టోకెన్ నెంబర్ అలర్ట్ అయినప్పటికీ కూడా అది అధికారుల చుట్టూ, డిఎంఈ చుట్టూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరిగే వరకు కూడా దాదాపు ఒక 20 డేస్ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 2-3 నెలలు కూడా లేట్ అవుతుంది. దీని ద్వారా మాకు వేతనాలు వచ్చే టైంకి అందక మేము ఫ్యామిలీతో ఇక ఏదైతే వర్క్ ప్లేస్లో ఉంటున్నారో హైదరాబాద్లో కావచ్చు, వివిధ బోధనాసుపత్రులు కావచ్చు, మెడికల్ కాలేజీలలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్ళల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము, సఫర్ అవుతున్నాము, పెళ్ళిళ్ళై పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాము అనేది వాళ్ళు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గత 4-5 రోజులుగా వాళ్ళు వివిధ రకాలుగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. మొదటి రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రెండో రోజు నల్ల బట్టలతో, అంటే వైద్యులు వైట్ డ్రెస్తో మనం కనిపిస్తుంటారు, కానీ వాళ్ళు నల్ల డ్రెస్సులతో కూడా నిన్న విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని విధులు నిర్వహణ చేస్తారు. ఈ రేపు ఒక్కరోజే గ్యాప్ ఉంది. ఆ రేపటి రోజు వరకు కూడా ఏదైనా లిఖితపూర్వక హామీ రాకపోతే మాత్రం తప్పకుండా 24 నుంచి సమ్మబట్ట తప్పదు అనేది మాత్రం జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి, లేదంటే బాధ్యత మాది కాదు. ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఏదైతే రోగులతో వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు, వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలని వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్.